ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. శేఖర్ కి ప్రభాస్ విషెస్, మహేష్ పికాక్ ర్యాపిడ్ ఫైర్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ బర్త్డే హంగామా, గాలోడి బర్త్డే జోష్. డాక్టర్ రాజశేఖర్ లేటెస్ట్ ఫిలిం శేఖర్ మే 20న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ సినిమా నుంచి సూపర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. ఆ సాంగ్ పై ఓ లుక్ వేద్దాం. మహేష్ బాబు సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గాను దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా సర్కారీ వారి పాట హిట్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ పికాక్ మ్యాగజైన్ కోసం షూట్ చేస్తున్నాడు. ఈ షూట్ లో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ఇచ్చాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. సుడిగాలి సుధీర్ డౌన్ టు ఎర్త్ ఉంటూ కామెడీ స్కిట్స్ తో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్టిస్ట్. మ్యూజిషియన్ గా స్టార్ట్ అయి బుల్లితెరపై కామెడీ చేస్తూ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తున్నాడు. మే 19న సుధీర్ బర్త్డే. సుడిగాలి సుధీర్ ప్రముఖ ఛానళ్లలో వచ్చే పాపులర్ షోలో స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలోనూ చిన్న చితక క్యారెక్టర్స్ తో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ బేస్ సాధించాడు. యూనిక్ స్టైల్ తో జెన్యూన్ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ సినీ హీరోగా మారాడు. బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వక ముందు మ్యాజిక్ షోస్ చేస్తూ టీవీ షోస్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు. కాలింగ్ సహస్ర, గాలోడు, వాంటెడ్, పండుగాడు సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. బుల్లితెరపై సుడిగాలి ట్యాగ్ తో పాపులర్ అయిన సుధీర్ సినిమాల్లో గాలోడుగా యాక్షన్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి ముందుకొస్తున్నాడు. ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో వాంటెడ్, పండుగడు అనే మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ టీం సుధీర్ కి బర్త్డే విషెస్ తెలియజేసింది.
కాంబినేషన్ ఈ రెండిటితో ఎంటర్టైన్ చేయడానికి, సీక్వెల్ తో మరింత నవ్వించడానికి ఆర్టిస్టులను సిద్ధం చేశాడు అనిల్ రావిపూడి. F2 కి మించి F3 తో డబుల్ డోస్ ఎంటర్టైన్ చేయడానికి మే 27 డేట్ లాక్ చేశాడు. ఈ సినిమా గురించి స్టార్ కమెడియన్ ఆలీ ఏం చెప్పాడో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈ మంత్ అంటే మే 27న F3, సో F2 ఎంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు. అదే కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా 27వ తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సో ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మీ డబ్బులకి ఇది అద్భుతమైన ఒక మూవీ అండి. సో దీంట్లో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, తమన్నా, మెహరైన్, సునీల్, రఘుబాబన్న, అండ్ అలాగే ప్రగతి గారు, అన్నపూర్ణ గారు, వైవిజయమ్మ, అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు, సునీలు, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు కాంబినేషను ఈ సినిమా. గతంలో మనం రాఘవేంద్ర గారి సినిమాల్లో అలాగే ఈవీ గారి సినిమాల్లో చూసేవాళ్ళం. ఎంతమంది ఆర్టిస్టులు అంటే సినిమా 2 గంటల్లో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చేళ్ళారా అన్నట్టు ఉండేది. సో ఈ సినిమాలో మీరు చూసే అసలు ఆ సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు కనిపించడం అనేది నిజంగా ఒక అద్భుతం. అండ్ అలాగే డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే అనిల్ రావిపూడి గారి ఈ బ్యానర్లో ఇది 5వ చిత్రం. ఆల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి గారికి, అండ్ అలాగే వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్కి. సినిమా రిలీజ్ అవ్వకముందు రివీల్ చేయకూడదు మనం. ఆ గన్ ఎందుకు ఇచ్చారు, అసలు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనేది ఆ క్యారెక్టర్లో తెలుస్తుంది మీకు. సో సినిమా చూస్తే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే గతంలో ఎన్నో సినిమాల్లో మనం వినే ఉంటారు, చూసే ఉంటారు. సో అదే రేంజ్లో ఇప్పుడు మళ్ళీ F3లో రాబోతుంది. సో మీరందరూ రెడీగా ఉండండి. వాళ్ళతోనే కాంబినేషను ఎక్కువ, వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారితో కాంబినేషను. ఎందుకంటే వాళ్ళ టైమింగు, నా టైమింగు చాలా అద్భుతం. అంటే నాకు తెలిసి థియేటర్లో అర్రే ఇదేదో మిస్ అయిపోయామే, మళ్ళీ చూడాలరా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే 2 గంటల సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. అంత అద్భుతమైన కథ తయారు చేసుకొని అనిల్ రావిపూడి రావడం జరిగింది. సో అందరు ఆర్టిస్టులకి అలాగే దిల్ రాజు గారికి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. F3తో మరింత ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న అనిల్ రావిపూడి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. కరణ్ అర్జున్ మూవీ ట్రైలర్ లాంచ్ చేశాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రెడ్ రోడ్ థ్రిల్లర్ కరణ్ అర్జున్ ఒక మూవీ తీశారు. ఇప్పుడే ట్రైలర్ చూశాను, బాగుంది. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. చాలా కష్టపడి చేశారు వీళ్ళు, బోర్డర్కి వెళ్ళి కూడా చేశారంట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. రెడ్ రోడ్ థ్రిల్లర్ బ్యానర్ పైన కరణ్ అర్జున్ అనే సినిమాని మేము నిర్మించడం జరిగింది. కరణ్ అర్జున్ సినిమాకి నేను డైరెక్టర్ని. సో ఈరోజు ట్రైలర్ లాంచ్ని మన అనిల్ రావిపూడి గారు చేశారు. సో వారికి చాలా చాలా థ్యాంక్స్. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అండ్ టోటల్గా వర్క్ అంతా చాలా బాగుందన్నారు. సో అక్కడ మేము సక్సెస్ అయిపోయాము. సో ట్రైలర్ రేపటి నుంచి మీకు ఆదిత్యలో కనబడుతుంది. సో ఇది మంచి కంటెంట్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఒక 3 మెంబర్స్తోనే 3 క్యారెక్టర్స్తోనే రోడ్ థ్రిల్లర్ చేసాము. పాకిస్తాన్ బోర్డర్లో చేసాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ముందు ఇదివరకు చెప్పాను నేను, ఏమంటుందని చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని అలా థియేటర్లో కూర్చోబెడుతుంది. సో అందరూ కూడా ట్రైలర్ చూడండి. కంటెంట్ మాత్రమే ఇందులో ఉంది, మంచి కంటెంట్ ఉంది. 100% మీకు బోర్ అనేది అనిపించదు, అంత అద్భుతంగా చేయడం జరిగింది. మీకు విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా బాగుంటాయి. సో మరొకసారి ఈ పోస్టర్ని పరశురామ్ గారు లాంచ్ చేశారు, డైరెక్టర్ గారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఈ రోజు నుంచి మేము మీ ముందుకు రావడానికి ఎన్నో రకాలుగా మీకు ఈ సినిమా ఉందని పరిచయం చేయడానికి ప్రయత్నం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ ఆడియన్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎందుకంటే 25 రోజుల నుంచి 30 రోజులు బోర్డర్లో చాలా రిస్క్ చేసి ఎన్నో కష్టాలు పడి అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి చాలా ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. సో మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నమస్తే అండి. ఈ మా కరణ్ అర్జున్ అనే సినిమా
శ్రీ అనిల్ రావుపూడి గారు ఈరోజు లాంచ్ చేశారు, ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా బాగుందని చెప్పి ఆయనకు నచ్చింది, చాలా బాగుందని చెప్పారు, మాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇది ఎక్కడో బార్డర్లో తీసిన సినిమా, ఇది చాలా బాగా వచ్చింది. మీరు గిట్ట ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్ కి పూనకాలు. ఎలాంటి జోనర్ నైనా, ఎంతటి క్లిష్టమైన యాక్టింగ్ నైనా అద్భుతంగా చేయగల ఆర్టిస్ట్ ఎన్టీఆర్. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే. ఈ రోజున రీసెంట్ సెన్సేషన్ RRR ను G5 OTTలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పే ఫర్ వ్యూ కాకుండా సబ్స్క్రిప్షన్ ఉన్న అందరూ చూసేలా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ కు హార్ట్లీ బర్త్డే విషెస్ అందిస్తోంది మన 95 న్యూస్. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.